పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కడప జిల్లా బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మీడియా ముందుకు నిందితుడు వెంకటేష్ తల్లి వచ్చింది. నా కొడుకు జేబులో ఒక లెటర్ దొరికిందంటూ చెప్పింది వెంకటేష్ తల్లి. నా కొడుకుకు కీర్తనకు మధ్య ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లు నాకు తెలియదంటూ చెప్పింది ఆమె. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని కూడా తెలుస్తోంది అంటూ వెంకటేష్ తల్లి చెప్పింది. నా కొడుకు కీర్తన వెంట తిరుగుతున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిసినా నాకు చెప్పలేదంటూ మరో మాట చెప్పింది. ఇక హత్య జరిగిన రోజు బయటకు వెళ్ళి కొద్దిసేపటికే ఇంటికి తిరిగి వచ్చాడంటూ వెంకటేష్ తల్లి చెప్పింది. ఇంటికి వచ్చాక నన్ను హత్తుకొని ఏడ్చాడంటూ ఆమె చెప్పింది. ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని నా కొడుకు నాతో చెప్పాడంటూ వెంకటేష్ తల్లి చెప్పింది. అడగటానికి వెళితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని చెప్పాడంటూ కూడా ఆమె చెప్పింది. ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని, ఏమైందో తర్వాత తనకు తెలియదని చెప్పాడంటూ ఆమె చెప్పింది. నా కొడుకు అమాయకుడంటూ వెంకటేష్ తల్లి వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి అంటూ కామెంట్ చేసింది వెంకటేష్ తల్లి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఈ కేసుకు సంబంధించి అంటే కడప జిల్లా బాలిక హత్య కేసులో ఒక ట్విస్ట్, నిందితుడు వెంకటేష్ తల్లి బయటకు వచ్చి చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి మనం వాటిని? మనం చూసుకోవచ్చు. కడప జిల్లా కాజీపేటలో ఇంటర్ విద్యార్థిని వెంకటేష్ అనే యువకుడు కూడా గొంతు కోసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే అనూహ్యంగా కూడా వెంకటేష్ తల్లి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పిందని చెప్పవచ్చు. ఈ కేసుకు సంబంధించి తన కొడుకు ఎలాంటి సంబంధం లేదు, తను ప్రేమించుకుని నాతో పాటు రమ్మని చెప్పేసి పిలిచిన నేపథ్యంలో కూడా కీర్తననే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి గొంతుకు కత్తి పెట్టుకుందని, ఈ క్రమంలో ఆ పెనుగులాటలోనే పూర్తి స్థాయిలో ఆమె గొంతు తెగిందని, తను ఈ హత్య చేయలేదు అని చెప్పేసి కూడా ఇంటికి వచ్చిన తన కొడుకు నాతో చెప్పాడని తల్లి పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి కేసు ఇప్పటి వరకు కూడా వెంకటేష్ పూర్తిస్థాయిలో గొంతు కోసాడు, ఆ తర్వాత చనిపోవడం ఇదంతా జరిగిందని చెప్పవచ్చు. వెంకటేష్ తో పాటు కూడా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి తల్లి ఈ వ్యవహారం అయితే జరుగుతుందో పోలీసులను ఏదైతే కొట్టి తను పారిపోయే ప్రయత్నం చేయడము, అతని పైన 2 రోజులు పోలీసులు కాల్పులు జరపడం నేపథ్యంలో కూడా తల్లి బయటికి వచ్చి తన కొడుకు ఏం జరుగుతుందో అన్న భయంతోనే ఈ రకంగా కామెంట్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి, లేకపోతే ఇంకో రకంగా వద్దు అంటే ఇక్కడ ఆమెకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎన్కౌంటర్ చేస్తారు నా కొడుకును అన్న ఒక అనుమానం కలిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక చట్టపరంగా శిక్షించండి, ఒకవేళ మీరు చట్టపరంగా శిక్షించినట్లయితే కనుక నా కొడుకుతో పాటు నన్ను కూడా శిక్షించండి అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇది ప్రేమ వ్యవహారము తనకు తెలియదని, ముఖ్యంగా కీర్తనకు నా కొడుకు మధ్య జరుగుతున్న ప్రేమ వ్యవహారం నా దృష్టిలో రాలేదు. ఒకవేళ అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసినప్పటికీ కూడా నాకు చెప్పలేదు అని చెప్పేసి కూడా తల్లి సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తన కొడుకును కాపాడుకోవడానికి సుజాత ఈ విధంగా మాట్లాడుతున్నారా, నిజంగా అక్కడ ఏం జరిగిందన్నది ఎవరు లేరు కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఎవరు లేని సమయంలో కూడా వెంకటేష్ కీర్తన ఇంటికి వెళ్ళడము, పూర్తిస్థాయిలో అక్కడ సంఘటన జరిగిన ఏదైతే ఉంది పూర్తిస్థాయిలో రక్తపు మడిలో కూడా కీర్తన అక్కడ పడి ఉంది. తన చివరి మాటలు తన తండ్రితో చెప్పిన మాటలు మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఎవరైతే వెంకటేష్తో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా వచ్చి తన గొంతు కోసారని చెప్పేసి కూడా ఆమె చివరిగా చెప్పినటువంటి మాటలు తన తండ్రి ద్వారా మనకు తెలుసు. పూర్తి స్థాయిలో నా కొడుకు జేబులో కూడా ఒక లెటర్ దొరికిందని చెప్పేసి తల్లి చెబుతోంది. కానీ ఆ లెటర్ లో ఏముంది అనేది కూడా విషయాలు బయట పెట్టలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో తన కొడుకును చట్టపరంగా శిక్షించండి కానీ లేకపోతే వేరే రకంగా శిక్షించవద్దు, కానీ అలా శిక్షించదైతే నన్ను కూడా శిక్షించండి అంటూ తల్లి కూడా ఈ రోజు బయటకు వచ్చి ఘటన జరిగిన తర్వాత వెంటనే ఆమె ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదు అనేటువంటి మాట ఇప్పుడే ఎందుకు వచ్చి బయటకు చెప్తోంది అనేటువంటి ఒక వెర్షన్ కూడా ఉంది. ఏం చెప్తున్నారు దీని మీద పోలీసులు, మల్లికార్జున్? మురళి, అంటే సంఘటన జరిగి మనము ఈ సీను అరెస్ట్ చేయడము తర్వాత తీసుకెళ్లడము చాలా జరిగింది. అది ఈ క్రమంలో కూడా ముందే ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదంటే హత్య జరిగిన తర్వాత తన కొడుకు తన ఇంటికి వచ్చి తనను హత్తుకొని కీర్తనను మోసం చేసింది అని చెప్పేసి కూడా వచ్చి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో కూడా తల్లి ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంలోనో లేకపోతే పట్టుకున్న క్రమంలోనూ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కొడుకు ఇది చేయలేదు, నా దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడాడు, పెనుగులాట ఏదో జరిగిందంట, దీంట్లో
వేరే రకంగా జరిగింది అక్కడ. తన కొడుకు దీనికి సంబంధం లేదు, ఒక పెనుగులాట జరిగిన క్రమంలోనే అది ప్రమాదవశాత్తు ఆ కత్తి తెగిందని చెప్పి ఎందుకు చెప్పలేదు అంటే ఈ విషయాలు పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు క్లియర్ గా. తన కొడుకును కాపాడుకోవడానికి తల్లి సుజాత ఈ రకంగా ఏమైనా చెబుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి నిన్నటి రోజున క్లియర్ కట్ ఒక వాయిస్ ఒక మీడియా ముందు నిన్నే రావాల్సి ఉంది, తన కొడుకు సంబంధం లేదని చెప్పేసి నిన్న ఎందుకు చెప్పలేదన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి తన కొడుకును ఎన్కౌంటర్ చేస్తారు, ఏదైతే మాకు చట్టపరంగా శిక్షిస్తే కనుక పూర్తి స్థాయిలో ఆ జైల్లో ఉండడం, తర్వాత రావడం సరస్వదారం తన కొడుకును చూసుకోవచ్చు. అలా కాకుండా వేరే రకంగా శిక్షిస్తే కనుక తన కొడుకు తనకు లేకుండా పోతాడు కదా అని చెప్పి ఈ తల్లి ఈ రోజు బయటకు వచ్చే విధంగా మాట్లాడుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు వెంకటేష్ జోబులో ఉన్నటువంటి లెటర్ లో ఏముంది, ఏం రాసుకున్నాడు అతను, ఏం జరిగింది అనే విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ లెటర్ లో ఏముంది అనేది బయటికి రావాల్సింది. కాబట్టి పూర్తిస్థాయిలో ఆ లెటర్ వ్యవహారాన్ని కూడా పోలీసులకు ఇస్తాను అని చెప్పేసి కూడా తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిస్థాయిలో ఆ లెటర్ లో ఏం జరిగింది, తను ఇంటికి వచ్చిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇంటికి వచ్చి తన తల్లికి ఏం చెప్పాడన్న విషయాలు కూడా మరొకసారి పోలీసులు ఈ కోణంలో కూడా వారి వివరాల నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సంఘటన జరిగిపోయింది కాబట్టి పూర్తిస్థాయిలో ఈయన దృష్టిలో ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది కాబట్టి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఇటు అమ్మాయి తరపు తల్లిదండ్రులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కడప జిల్లా బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మీడియా ముందుకు నిందితుడు వెంకటేష్ తల్లి బయటకు వచ్చి మాట్లాడింది. నా కొడుకు జేబులో ఒక లెటర్ దొరికిందంటూ ఆ లెటర్ చూపించారు. నా కొడుకుకు కీర్తనకు మధ్య ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లు నాకు తెలియదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని కూడా తెలుస్తోందంటూ ఆమె చెప్పారు. నా కొడుకు కీర్తన వెంట తిరుగుతున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిసినా నాకు చెప్పలేదంటూ చెప్పారు ఆమె. హత్య జరిగిన రోజు బయటకు వెళ్ళి కొద్దిసేపటికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక నన్ను హత్తుకొని నా కొడుకు ఏడ్చాడంటూ వెంకటేష్ తల్లి చెప్పింది. ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని తను నాతో చెప్పాడంటూ చెప్పింది. అడగటానికి వెళితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని చెప్పాడంటూ కూడా ఆమె చెప్పింది. ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని, ఏమైందో తర్వాత తనకు తెలియదని కూడా చెప్పాడంటూ చెప్పింది. నా కొడుకు అమాయకుడు అంటూ వెంకటేష్ తల్లి చెప్తోంది. చట్టపరంగా నా కొడుకును శిక్షించండి అంటూ కూడా ఫైనల్గా చెప్తోంది. ఎన్కౌంటర్ చేస్తారనేటువంటి వార్తల నేపథ్యంలోనే నేను బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాను. చట్టపరంగా నా కొడుకుని శిక్షిస్తే పర్వాలేదు కానీ ఎన్కౌంటర్ లాంటివి చెయ్యొద్దు అని కూడా ఆమె మొరపెట్టుకుంటోంది.